రైట్ ఇక వివరాలు చూద్దాం. హనుమకొండలో విషాదం చోటు చేసుకుంది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన యువకుడు నిరంజన్ ఇక లేరు. అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్న నిరంజన్ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండలో విషాదం చోటు చేసుకుంది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన ఒక చిన్నపిల్లవాడు నిరంజన్ ఇక లేరు. అనారోగ్యంతో గత కొంతకాలం బాధపడుతున్న నిరంజన్ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా జూన్ 17న ఆయనను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అభిమానిపై చూపించిన ఆప్యాయత అప్పటిలో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడంతో నిరంజన్ మృతి చెందడం జనసేన శ్రేణులను తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. హనుమాన్ నగర్ కు చెందిన నిరంజన్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, స్థానికులు కూడా నిరంజన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఒక అభిమాని మరణం కేవలం ఒక కుటుంబానికి మాత్రమే కాదు, అతనితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తీరని లోటుగానే మిగిలిపోతుంది. నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని అంతా ప్రార్థిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. బాలుడు నిరంజన్ రాత్రి మృతి చెందారు. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. గత కొన్నేళ్లుగా అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాలుడు నిరంజన్ బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో చివరి కోరికగా పవన్ కళ్యాణ్ కలవాలని ఆయన భావించారు. ఆ తర్వాత జనసేన శ్రేణులతో కావచ్చు, కొంతమంది సామాజికవేత్తలతో పవన్ కళ్యాణ్ కు విషయం చేరింది. గత నెల 17వ తారీఖున నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్ చేరుకొని నిరంజన్ తో మాట్లాడి ఆయన కోరికలు నెరవేరుస్తూ పరామర్శించి కుటుంబ సభ్యులకు కూడా భరోసా కల్పించారు. కొంత పవన్ కళ్యాణ్ వచ్చి పరామర్శించిన తర్వాత నిరంజన్ ఆరోగ్యం కుదుటపడిందని అందరూ భావించారు. ఇంకో 4-5 ఏళ్లు బ్రతికేటువంటి అవకాశం ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ కు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతించినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు హన్మకొండ హనుమాన్ నగర్ కు నిరంజన్ మృతదేహాన్ని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, జనసేన శ్రేణుల్లో ఒక దిగ్భ్రాంతి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. నిరంజన్ మృతి పట్ల స్థానికులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసినటువంటి పరిస్థితి. నిరంజన్ గత 17 ఏళ్ల వయసు ఉంటుంది, కానీ 1 సంవత్సరం బాలుడు మాత్రంగానే కనిపిస్తారు. 10 ఏళ్లకు పైగా జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కుటుంబం అనేక ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కావచ్చు, అనేక కష్ట నష్టాలు ఓర్చినటువంటి కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఎంతగానో భరోసా కల్పించారు. 2వ రోజు మళ్ళీ బండ్ల గణేష్ కూడా వచ్చి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసినటువంటి పరిస్థితి. కొంత కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి, నిరంజన్ ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నటువంటి భావనకు వచ్చే లోపే ఈ ఆరోగ్యం క్షీణించడంతో నిరంజన్ మృతించినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ వచ్చి పవన్ కళ్యాణ్ స్పర్శ తాకుతే ఒక
ఆంజనేయుడు వచ్చి దీవించినట్టుగా కుటుంబ సభ్యులు నిరంజన్ భావించి చివరి కోరికగా పవన్ కళ్యాణ్ కలవాలని, పవన్ కళ్యాణ్ తోనే డైలాగులు పంచుకోవాలని నిరంజన్ అనుకున్నాడు. ఆ కోరిక నెరవేరింది. కానీ ఈ ఇంకా లాంగ్ డ్రైవ్ వెళ్ళేటువంటి కోరికలు కావచ్చు, ఇంకా జీవించాలి, ఇంకా పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలి, డిన్నర్ చేయాలనే కోరికలు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. పవన్ కళ్యాణ్ ఆయన నిరంజన్ అనేటువంటి కోరికలన్నీ కూడా పొడిల్ డాగ్ కావచ్చు, ఒక మొబైల్ ట్యాబ్, ఏమేమి కావాలో అవన్నీ కూడా కుటుంబానికి సాయం చేస్తామని పవన్ కళ్యాణ్ అప్పుడు నిరంజన్ కు పరామర్శించారు. అప్పటి నుంచి కూడా కొద్ది రోజుల పాటు కొంత ఆరోగ్యం కుదుటపడినట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ నిన్న సాయంత్రం సమయంలో ఒక్కసారిగా అనారోగ్యం క్షీణిస్తూ హైదరాబాద్ కు తరలించి ఆసుపత్రి చికిత్స పొంది వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు హన్మకొండలోని హనుమాన్ నగర్ లో తీవ్ర విషాద ఛాయలు అనుకున్నాయి. ఒక్కొక్కరుగా నిరంజన్ ఇంటికి జనసేన శ్రేణులు కావచ్చు, మిగతా వారి బంధువులంతా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు నిరంజన్ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ శోక సందర్భంలో మునిగినటువంటి దృశ్యాలు హనుమాన్ నగర్ లో కనిపిస్తా ఉన్నాయి. జరిమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.